టీఎస్ఆర్టీసీలో 1743 పోస్టులతో డ్రైవర్ మరియు శ్రామిక్ పోస్టులకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. పిఎస్ఎల్పిఆర్బి సైట్ని ఓపెన్ చేసిన తర్వాత మనకు పైన అప్లై ఆన్లైన్ ఫర్ డ్రైవర్ అండ్ శ్రామిక్ ఇన్ టీజీఎస్ఆర్టీసీ అనే బటన్ కనిపిస్తుంది. అక్కడ మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి హ్యావ్ యూ ఆల్రెడీ రిజిస్టర్డ్ ఎస్ఆర్ నో అనే ఆప్షన్ కనిపిస్తుంది. మనం ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కాలేం కాబట్టి నో అనే ఆప్షన్ని మనం ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ కావాలి. రిజిస్ట్రేషన్లో అభ్యర్థి యొక్క పేరు ఎస్ఎస్సి మెమోలో ఎలా ఉంటే అలా టైప్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్, మనం తెలంగాణకు సంబంధించిన వారం ఎస్ఆర్ నో అని, క్యాస్టు, జెండరు, ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి మనము గ్యారంటీగా ఎంట్రీ చేయాలి. సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మనకు ప్రివ్యూ ఆప్షన్ కనిపిస్తుంది. ప్రివ్యూ ఆప్షన్లో మనం ఎంట్రీ చేసిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయా లేవా చూసుకొని కన్ఫర్మ్ అండ్ గెట్ ఓటీపీ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఓటీపీ బటన్ని క్లిక్ చేసిన తర్వాత మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ మనం క్లిక్ చేసి మనకు నచ్చిన పాస్వర్డ్ని ఎంట్రీ చేయాలి. పాస్వర్డ్ని ఎంట్రీ చేసిన తర్వాత క్యాప్చాని ఎంట్రీ చేసి సబ్మిట్ బటన్ని ప్రెస్ చేయాలి. సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మనకి సైన్ ఇన్ పాపప్ కనిపిస్తుంది. అందులో మనం మొబైల్ నెంబర్ని పాస్వర్డ్ని ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసిన తర్వాత గెట్ ఓటీపీని క్లిక్ చేయాలి. మన మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని క్లిక్ చేసి సైన్ ఇన్ కావాలి. సైన్ ఇన్ అయిన తర్వాత మనం పేమెంట్ ఆప్షన్కి వెళ్తాం. పేమెంట్ ఆప్షన్లో క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్ ఎంట్రీ చేయాలి. క్యాండిడేట్ యొక్క నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, క్యాస్ట్, లోకల్ క్యాండిడేట్ ఆఫ్ తెలంగాణ ఎస్ఆర్నో క్లిక్ చేసి సెలెక్ట్ పోస్ట్ టు అప్లై, మనం ఏ పోస్ట్కి అయితే మనం అప్లై చేస్తున్నామో, డ్రైవర్ అయితే 600 రూపీస్, శ్రామిక్ అయితే 400 రూపీస్ని మనం ఎంట్రీ చేసి మనం ప్రొసీడ్ టు పేమెంట్ని ఎంట్రీ చేయాలి. పేమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత మనకు ప్రింట్ రిసిప్ట్ మరియు కంటిన్యూ టు ఫిల్ అప్లికేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం కంటిన్యూ టు ఫిల్ అప్లికేషన్ ఆప్షన్ని క్లిక్ చేద్దాం. ఇప్పుడు మనం క్యాండిడేట్ యొక్క బేసిక్ డీటెయిల్స్ని ఎంటర్ చేయాలి. క్యాండిడేట్ యొక్క సర్నేమ్, క్యాండిడేట్ యొక్క నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, జెండర్, ఫోన్ నంబర్, రిజిస్ట్రేషన్ ఈమెయిల్ ఐడి, మనం తెలంగాణ వారిమా కాదా అని చెప్పేసి ఎస్ఆర్ నో అని చెప్పేసి, క్యాస్ట్ డీటెయిల్స్, అడ్రస్, మన ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఎంట్రీ చేయాలి. స్పోర్ట్స్కి సంబంధించి ఏమైనా సర్టిఫికేట్ ఉంటే ఎస్ఎన్ టైప్ చేసి స్పోర్ట్స్ యొక్క డీటెయిల్స్ అన్ని ఎంట్రీ చేయాలి. ఒకవేళ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ఎన్ టైప్ చేసి ఎక్స్ సర్వీస్ మ్యాన్ యొక్క డీటెయిల్స్ టైప్ చేసి ఫోటో అండ్ సిగ్నేచర్ ఉన్న ఫోటోని మనం స్కాన్ చేసి సబ్మిట్ చేయాలి. బేసిక్ డీటెయిల్స్ ఎంట్రీ చేసిన తర్వాత మనం హోమ్ పేజీకి వెళ్తాం. హోమ్ పేజీలో బేసిక్ డీటెయిల్స్, లోకల్ క్యాండిడేట్ డీటెయిల్స్, డ్రైవర్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, శ్రామిక్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అని చెప్పేసి మనకు కనిపిస్తుంది. అందులో మనం ఇప్పుడు లోకల్ క్యాండిడేట్ డీటెయిల్స్కి వెళ్దాం. లోకల్ క్యాండిడేట్ డీటెయిల్స్కి ఎంట్రీ అయిన తర్వాత మనకి ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు స్కూల్ యొక్క వివరాలు అనేవి ఎంట్రీ చేయాలి. అందులో మన స్కూల్ నేమ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, స్కూల్ అడ్రస్, డిస్ట్రిక్ట్ అండ్ మండల్ ఎంట్రీ చేయాలి. మళ్ళీ దాంతోపాటు డీటెయిల్స్ ఆఫ్ లోకల్ స్టాటస్ అనేది కనిపిస్తుంది. ఏ డిస్ట్రిక్ట్లో అయితే మనం చదువుకున్నామో ఆ డిస్ట్రిక్ట్ని మనం ఎంట్రీ చేసి తర్వాత మన బోనాఫైడ్స్ అన్ని అప్లోడ్ చేయాలి. క్యాండిడేట్ డీటెయిల్స్ ఎంట్రీ చేసిన తర్వాత మనం హోమ్ పేజ్కి వెళ్తాము. అక్కడ డ్రైవర్ ఎడ్యుకేషన్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. డ్రైవర్ పోస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ మనకు కనిపిస్తాయి. ఇందులో మనం 10th యొక్క డీటెయిల్స్ ఎంట్రీ చేయాలి. 10th సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి. అందులో మనం ఎప్పుడైతే పాస్ అయ్యామో ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎంట్రీ చేయాలి. మనకు మార్క్స్ ఎన్ని వచ్చాయి, టోటల్ పర్సంటేజ్ ఎంత అనేది ఎంట్రీ చేసిన తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ డీటెయిల్స్ ఎంట్రీ చేసి డ్రైవింగ్ లైసెన్స్ని అప్లోడ్ చేయాలి. దాని తర్వాత లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ డీటెయిల్స్ కనిపిస్తాయి. ఇందులో మనకు ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఉర్దూ కనిపిస్తాయి. ఇందులో మనకు చదవడం, రాయడం వచ్చా అని చెప్పేసి ఆ ఆప్షన్స్ మనకి క్లిక్ చేయాలి. లాంగ్వేజ్ డీటెయిల్స్ ఎంట్రీ చేసిన తర్వాత మనకు డ్రైవర్ పోస్ట్ యొక్క ప్రిఫరెన్స్ ఆర్డర్ అనేది కనిపిస్తుంది. మన డిస్ట్రిక్ట్ని ప్రిఫరెన్స్ ఆర్డర్లో ఎంట్రీ చేసి సేవ్ చేయాలి. తర్వాత మనం హోమ్ పేజీకి వెళ్తాము. అక్కడ శ్రామిక్ ఎడ్యుకేషన్ సంబంధించిన డీటెయిల్స్ కనిపిస్తాయి. అందులో మనం క్లిక్ చేసి శ్రామిక్ పోస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ మనం ఎంటర్ చేయాలి. ఇందులో మనకు ఐటీఐ సర్టిఫికేట్ యొక్క డీటెయిల్స్, అప్రెంటిస్ సర్టిఫికేట్ యొక్క డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి. శ్రామిక్ పోస్ట్ యొక్క డిస్ట్రిక్ట్స్ని ప్రిఫరెన్స్ ఆర్డర్లో మనం లైన్గా అరేంజ్ చేసి సేవ్ చేయాలి. తర్వాత మనం హోమ్ పేజ్కి వెళ్తాము. అక్కడ సిఎన్ఎఫ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ మనం క్లిక్ చేసినట్టయితే డిక్లరేషన్స్ కనిపిస్తాయి. ఆ డిక్లరేషన్ అన్నిటిపైన మనం క్లిక్ చేసిన తర్వాత ఎడిట్ అప్లికేషన్, ప్రివ్యూ అప్లికేషన్ అనేది కనిపిస్తుంది. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎడిట్ అప్లికేషన్ చేసుకొని తర్వాత ప్రివ్యూ అప్లికేషన్ చేసి సేవ్ చేసినట్టయితే మనకు ఓటీపీ అనేది వస్తుంది మన మొబైల్ నెంబర్కి. మనం ఓటీపీ వచ్చింది మనం ఎంట్రీ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ని క్లిక్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత మన యొక్క అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. మనం డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.